సిటీ న్యూస్ కి స్వాగతం. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. కెమెరా సారీ ఖచ్చితంగా ఇవ్వాలి, అందరూ ఉండాలి. ఆర్యవైశ్య కులదైవమైన వాసవి మాత జయంతి 18వ తారీఖు రోజు ఆ జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఉండబడే ఆర్యవైశ్య అందరినీ ఏకతాటి మీదకి ఇచ్చేసి శోభయాత్రను పెద్ద ఎత్తున జరపాలని చెప్పని నిన్న సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా అమ్మవారి జయంతిని పురస్కరించుకుని గతంలో మహిళలు పెద్ద ఎత్తున మంగళారతులు తీసుకొచ్చారు. వాటిని తలపించే రీతిలో రాష్ట్రంలో ఎవరు చేయని రీతిలో ఈరోజు 102 గోత్రాలకు సంబంధించి 102 మంది ఒకే రకమైన సారీస్తో అనేక రకాల మంగళారతులు తీసుకుని వచ్చి ఈరోజు శోభయాత్రలో ఆకట్టుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. దాంతోపాటు వాసవి మాత జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉండబడే వైశ్యులు మొత్తం కూడా ఒక హాఫ్ డే కంప్లీట్ బంద్ చేయాలని చెప్పని కూడా గతంలో మేము అనుకోవడం అనేది జరిగింది. దాన్ని కొనసాగిస్తూ తప్పకుండా హాఫ్ డే బంద్ చేసుకుని ఈరోజు ఆ కులదైవానికి సంబంధించిన శోభయాత్రలో ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ పాల్గొనాలని చెప్పని కూడా కోరడం అనేది జరిగింది. 18వ తారీఖు వాసవి మాత జయంతి సందర్భంగా వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ తల్లి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వాసవి మాతను ఇక్కడ బటల బజార్లో ఉన్నటువంటి వాసవి మాత టెంపుల్లో ఉదయం తల్లికి అభిషేకాలు, తదనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, హోమము ఇవన్నీ కూడా తదుపరి అన్నీ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క వైశ్యులు, వైశ్య సోదరులు, సోదరిమణులు అందరూ పాల్గొంటారు. ఎందుకంటే వైశ్యుల విషయం ఏంటి వస్తుందంటే నలుగురికి అన్నం పెట్టడంలో కానీ, నలుగురికి దానం చేయడంలో కానీ, ఎక్కడైనా స్వచ్ఛందమైన పనులు చేయడంలో కానీ వైశ్యులు ముందుంటారు. మా చల్లని తల్లి వాసవి మాత కూడా తల్లి బాటలోనే మేము నడుచుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ మేము యొక్క మా వాసవి మాత జయంతిని పండగలాగా, మాకు దసరా, దీపావళి లాగానే మేము కూడా తల్లి పుట్టినరోజును మేము వేడుకగా జరుపుకుంటా ఉన్నాము. వాసవి మాత జయంతి రోజున ఈ యొక్క ర్యాలీ తీయాలని 15 సంవత్సరాల కింద దాచపల్లి సీతారాం గారు, శ్రీనివాస్ గారు నిర్ణయించుకొని వైశ్యులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి, సీతారాం గారు ఎంతో కష్టపడి ఇంటింటికి పోయి మనందరం ఉండాలని చెప్పుకుంటూ ఈ వాసవి మాత జయంతి ర్యాలీని ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తల్లిని ఇక్కడ స్టేషన్ రోడ్ నుంచి చౌరస్తా, జేపీఎన్ రోడ్డు, పిన్నవార్ స్ట్రీటు, బట్టల బజారు, రామలింగేశ్వర స్వామి గుడి పక్కన మా వాసవి మాత దేవాలయం మట్టుకు రథంలో ఆ తల్లిని ఎంతో చక్కగా ఊరేగింపుతో తీసుకురావడం జరుగుతుంది. కావున వాసవి మాత భక్తులు, వాసవి మాత వాసవి సోదరులు, సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని మనం మన వైశ్యుల సత్తా చాటుకోవాలని చెప్పి మీ అందరికీ సవినంగా విన్నవించుకుంటున్నాం. రేపు అనగా 18వ తారీఖు శనివారం రోజు శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా వరంగల్ నగరంలో, ఈ వరంగల్ మహానగరంలో అత్యంత వైభవంగా శోభయాత్రను గత 13 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆర్యవైశ్య సోదరిమణులే కాకుండా వాసవి మాత విశ్వమాత, విశ్వ జగజ్జనని కాబట్టి లోకమాత అందరూ కూడా తప్పకుండా అమ్మవారి సేవలో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క శోభాయాత్రను మన వరంగల్ రైల్వే స్టేషన్ పోచమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని చౌరస్తా, జేపీఎన్ రోడ్, పిన్నవార్ స్ట్రీట్ మీదుగా రామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి బట్టల బజార్లోని మన వాసవి మాత దేవాలయం వద్ద ముగించడం జరుగుతుంది. అక్కడ అందరికి కూడా తప్పకుండా మళ్ళీ అక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా వాసవి మాత ఆశీస్సులు పొందాలని చెప్పేసి వాసవి మిత్రులందరినీ, ఆర్యవైశ్య కుల బంధువులందరినీ, తర్వాత వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్య
కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవము 18వ తారీఖు అనగా శనివారము మేము యొక్క జయంతి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా ఉదయము మా యొక్క దేవాలయాల్లో సంఘాలలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా అభిషేకాలు పూజలు నిర్వహించుకొని సాయంత్రము ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క అమ్మవారి శోభాయాత్రని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక కమిటీ మెంబర్ గత సంవత్సరంలో ఏ విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సంవత్సరం కూడా మా యొక్క ఆర్యవైశ్య బంధువులు, మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ కూడా పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో ఈ యొక్క అమ్మవారి శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా యొక్క మహిళలందరూ కూడా గత సంవత్సరం ఏ విధంగానైతే మంగళహారతులు తీసుకొని రావడం జరిగిందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొంచెం వినూత్నంగా చేస్తూ ఒకే రకమైన 102 గోత్రాల వారు కాబట్టి 102 గోత్రాలకి సంబంధించినటువంటి హారతులను మరి 102 మంది ఆర్యవైశ్య సోదరీమణులు కూడా ఒకటే రకం చీరను కట్టుకొని వారు అమ్మవారికి హారతులు సమర్పించాలని అనుకుంటున్నాము. అదేవిధంగా కేవలం వీళ్లే కాకుండా మిగతా ఆర్యవైశ్య సోదరీమణులందరూ కూడా ఆడపడుచులందరూ కూడా మీరందరూ కూడా మంగళహారతిని తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ పసుపు రంగు చీరలు కట్టుకొని అమ్మవారికి హారతిని తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. మా యొక్క సోదరులందరూ కూడా అమ్మవారికి శాంతికి చిహ్నం కాబట్టి వైట్ షర్టును ధరించి తెలుపు రంగు శాంతికి చిహ్నం ఆ యొక్క షర్టును ధరించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి శోభాయాత్రలో భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.